నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై అనకాపల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి. ఫార్మా కంపెనీల తరచూ ప్రమాదాలపై ఫార్మా కంపెనీ యజమానులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన అనిత. అచితపురం సెస్ బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున ఇస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్సీ బొత్స. సాలూరు మున్సిపాలిటీలో ఏ ఉద్యోగి సరైన సమయానికి రావట్లేదు ఆరోపించిన మున్సిపల్ చైర్పర్సన్. కార్యాలయంలో లేరని, ఫోన్లో సంప్రదించగా బయటనే ఉన్నామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్న ఈశ్వరమ్మ. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా జైలు నుండి బెయిల్పై విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రులు కాకాని అనిల్ కుమార్ యాదవ్. అనకాపల్లి జిల్లాలో ఉన్న పరిశ్రమలో భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనకాపల్లి జీవీఎంసీ మీటింగ్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీలలో తరచూ ప్రమాదాలు జరగడంతో ఫార్మా కంపెనీ యాజమాన్యులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అచ్యుతాపురం సెజ్ లో గల ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారన్నారు. అవాస్తవాలు, అబద్దాలు చెప్పడంలో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యాన్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించలేదని జగన్మోహన్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 25 లక్షలు అమౌంట్ ఇచ్చామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు తీవ్రంగా గాయపడ్డ వారికి 20,000, స్వల్పంగా గాయపడిన వారికి 10,000 ఇచ్చారని, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత మృతి చెందిన ముగ్గురికి ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు అమౌంట్ ఇవ్వలేదన్న విషయం గుర్తు తెచ్చుకోవాలని తెలిపారు. అచ్యుతాపురం ప్రమాదం జరిగిన తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే బాధితులకు ఈ అమౌంట్ అందించారని, ఈ విషయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపికా పటేల్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, పంచకల్ల రమేష్, బండారు సత్యనారాయణ మూర్తి, సుందరపు విజయకుమార్ మరియు అధికారులు, కంపెనీ యాజమాన్యులు పాల్గొన్నారు. దురదృష్టకర సంఘటనలు మనకి రీసెంట్గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి, నిన్న మళ్ళా పరవాడ ఫార్మాస్యూటికల్స్లో సినర్జీన్ అండ్ కంపెనీలోని 2 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. విషయం ఏంటంటే, ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2 o'clock ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 minutes to 1 hourలోనే ప్రభుత్వ యంత్రాంగమైన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వితిన్ 1.5 hourలో మొత్తం అంతా కూడా, యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్లో రక్షించడం కూడా జరిగింది. అది కనుక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. సీరియస్గా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఒక 20 మంది, కొంచెం పాక్షికంగా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఒక 18 మంది కూడా ఉండటం, ఈరోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం. అంటే సుమారుగా 17 మంది చనిపోయిన తర్వాత అంతకుముందే ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ, ఫైర్ని కంట్రోల్ చేసే విషయంలోని కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ జరిగి ఏవైతే డెడ్ బాడీస్ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్కి, కొన్ని కేజీహెచ్కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం, రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం, ఇమీడియట్గా మనం బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ 12:30కి ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను. అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు. అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొనాలి. నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్కి అన్ని చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న నేను
కొనతాల రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు మాతో పాటు ఉన్నారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు, అధికారులు ఎవరు రాలేదు, మంత్రులు ఎవరు రాలేదు, మంత్రులు ఎవరు స్పందించలేదు. అంటే ఈయన సాక్షి టీవీ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అక్కడికి, ఎవరు స్పందించారు, ఎందుకు మీటడికి ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా, నాకు ఏదో సవాళ్ళ మీద పేరాలు వెళ్ళుకునే టైంకి వచ్చింది కదా, నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే కనుక అవ్వదు కదా. ఈరోజు మేమందరం అంత సిచ్యువేషన్స్లోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా వచ్చి 15 మందిని కాపాడటం, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళన్నీ కూడా క్లియర్ చేయటం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి, అది కూడా ఏంటి యాజమాన్యం స్పందించలేదు. యాజమాన్యానికి సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. అయినా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్నీ చేసి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి ₹1 కోటి కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ, అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ, నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి కేజీహెచ్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్లోకి వచ్చారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితో కూడా రివ్యూ ఏర్పాటు చేసి, తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి, ప్రెస్కి అడ్రస్ చేసి, తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్గా కాంపెన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది. 24 గంటల గడవక ముందే, ఆయన అనౌన్స్ చేసిన 24 గంటల గడవక ముందే ₹1 కోటి పరిహారము ప్రతి ఒక్క మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది. అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి 24 గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి. మేము చెక్కులు తీసుకొని వెళ్ళివ్వడం కాదండి. ₹50 లక్షలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు 20 మందికి ₹50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 18 మందికి ₹25 లక్షల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇన్ని జరిగితే కాంపెన్సేషన్ ఇవ్వలేదు, కాంపెన్సేషన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. నువ్వు ధర్నాయే చేయాలంటే చాలా సంఘటనలు నేను చెప్తా, దానికి వచ్చి ధర్నా చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. అంతే తప్పించి ఏదో అంటారు కదా, అయిపోయిన పెళ్ళికి వచ్చి బాజాలు చేస్తుంటారు. ఇప్పుడు విషయం ఏంటి, అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా. కాంపెన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసావు కాంపెన్సేషన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళియో లేదో తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడతావు. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నట్టు. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నీ సీన్లోకి అసలు వెళ్ళావా? ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి, ఎవరైతే 12 మంది, యాక్చువల్గా చనిపోయింది 15 మంది, స్పాట్లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 15 మందికి ₹1 కోటి పరిహారం అందజేసి ఆ లాస్ట్లో చనిపోయిన 3కి కూడా ఈ రోజుకి కూడా ₹1 అందలేదు. తెలుసా మీకు? ఏదైతే కాంపెన్సేషన్ ₹1 కోటి అనౌన్స్ చేశారో చాలామందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీరు చూస్తే మీరు అంటే వీళ్ళు ఇప్పుడు చేసేది ఒకటి, అప్పుడు మాట్లాడేది ఒకటి ఉంటుంది. అప్పుడు మాట్లాడితే అతని నోటి నుంచే 25,000, 10,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 25,000 అంట, మామూలుగా గాయపడిన వాళ్ళకి 10,000 అంట. ఒకవేళ అవసరమైతే 1,00,000 ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇది సాక్షాత్తు ఇవ్వడమే కాకుండా చనిపోతే 12 మందికి సంబంధించి ₹1 ఇవ్వడమే కాకుండా ఏకంగా 19,893 మంది ₹10,000 వెంట దిమ్మని చెప్పి కూడా చెప్పడం జరిగింది.
వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి 25,000 అచ్యుతాపురం సెస్ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితులను కలిసి ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధితులతో మాట్లాడాలని బొత్స హితో పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. విషాదం వేళ రాజకీయం ఎందుకు, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బొత్స పేర్కొన్నారు. ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇది కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో, వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో. అది మండలంలో ఈసారి అంటే మండలంలో మీ రోల్ ఎలా ఉంది? ఎందుకంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రావట్లేదు అనేది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు? ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది, 75 రోజు, ఇది 75వ రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. ఆలయబుద్ధులతో చేశారనేది నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏదమ్మా మా పార్టీ విధానాన్ని మేము ఎందుకు వదులుకుంటాం? అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణంకైతే అదే విధానం, అది కొనసాగిస్తామనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. నేను అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫారం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్ చెప్తారు, ఎవరైనా సరే చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి, ఆ విధానం ద్వారా పార్టీలు ముందుకెళ్తాయి, దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు, అది ఉంది, ఇది లేదు కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తే రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుద్ది, ఆ రకంగా ఉంటాయి. 11 మందిలో 7 మంది సపరేట్ గ్రూప్ కాబోతున్నారని కూడా స్పెక్యులేషన్ నడుస్తుంది. నాకు జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను. నేను సామాన్యుని, వాస్తవాలకు దగ్గరగా ఉన్నవాడిని. కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం, లేదు ఎలాగొస్తామబ్బా. రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటను వచ్చి మన్నాడే అమలు జరపలేదని అనుకుంటాం.
వాస్తవాలకు వస్తే పరిస్థితులు వచ్చి మన చక్కదిద్దుకొని చేయాలని అనుకుంటారు. అయితే మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఇది పరిస్థితి తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా, పరిస్థితి తెలిసే కదా చేశారు కదా, చేస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందని మేము అనుకుంటాం. దానికి ఇది మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా? భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది. ఈ మారడాలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి. కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. మానవుడి తాలూకా విధానాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు, చేస్తుంటారు. జరిగితే మన ప్రతిభ, జరగకపోతే అవతల ప్రతిపత్తి. నేను చూస్తాను అనలేదు, అవతల అంటారు కదా అన్నాను. నేను చూస్తాను అనలేదు. తప్పు నా మీద తెలియకు. దాని వేరు ఇది వేరు. ఢిల్లీకి తిరిగి వెళ్ళాము. రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రత జరుగుతున్న దౌర్జన్యం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో ఏ ఉద్యోగి సరైన సమయానికి రావట్లేదని, వచ్చినా కూడా కార్యాలయంలో ఉండడం లేదని ఒక చైర్పర్సన్ గా ప్రజా సమస్యలపై మున్సిపాలిటీకి వచ్చినటువంటి ప్రజలకు నేను ఏం సమాధానం చెప్పలేకపోతున్నానని సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తను వచ్చేసరికి మున్సిపల్ కార్యాలయంలో ఉండవలసినటువంటి ఉద్యోగులు లేరని, ఫోన్లో సంప్రదించగా బయటనే ఉన్నామని చెబుతున్నారని, ఒక చైర్పర్సన్ గా ప్రజలు తమ సమస్యలు నాకు చెప్పుకుంటారని, కానీ నా మాటను పూర్తిగా మున్సిపల్ ఉద్యోగులు వినడం లేదని, దీనిపై నేను జిల్లా కలెక్టర్ కు సోమవారం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారని మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ తెలిపారు. ఏమని అనాలనేది కూడా నాకు తెలియట్లేదు. మిమ్మల్ని అందరిని ఏమన్నాలో కూడా నాకైతే తెలియట్లేదు. దీనికి మీ అందరు కలిపి సమాధానం చెప్పాలి. సాలూరు మున్సిపాలిటీ ఉన్నదా లేదనేది ఎంప్లాయీస్ అందరు కలిపి సమాధానం చెప్పాలి కమిషనర్ దగ్గర నుంచి. సరేనా? సమాధానం చెప్తారనమాట ఎంప్లాయీస్ అని కాదు. ఈవేళ ఈ క్షణం నుంచి తదుపరి నేను ఏ యాక్షన్ తీసుకుంటాను అనేది, ఆ యాక్షన్ తీసుకున్న దాని పరిణామాలకి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సోమవారం నాడు దేనికి పెడతారో తెలుసా? కంప్లైంట్ సోమవారం కలెక్టర్ ఆఫీస్లో దేనికి పెడతారండి? అది నాకు తెలియదు, మీరు చెప్పండి. స్పందనా? దాంట్లో పెట్టించుకోవచ్చు. ఎందుకమ్మా నిన్న మరి నేను ఎక్కడ విన్నాను? ఎక్కడ ఇప్పుడు నేటికి ఎన్ని సంవత్సరాల నుంచి నాకు సమాధానం దొరకట్లేదు. అక్కడ కలెక్టర్ గారు ఎదురుగైనా దొరుకుతుందేమో అని ఆశ. ఎక్కడ అంటే కానీ ఎక్కడ ఏ చరిత్రలో లేదనమాట. ఎవరు పెడతారు? ప్రజలు వెళ్ళి పెడతారు. కానీ నేను వెళ్ళేది రేపు సోమవారం వెళ్ళేది ఒక ప్రజాప్రతినిధి, ఒక చైర్పర్సన్గా సాలూరు మున్సిపాలిటీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాను. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా జైలు నుండి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ఆయన రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు. నిన్ననే ఆయనకు బెయిల్ వచ్చింది. సంబంధిత ఆర్డర్ కాపీలు లేటుగా అందడంతో ఇవాళ జైలు నుండి రిలీజ్ అయ్యారు. మాజీ మంత్రులు కాకాని అనిల్ పిన్నెల్లికి స్వాగతం పలికారు. కలకత్తాలో వాయిద్యురాలి అత్యాచారం హత్య ఘటనపై పిఠాపురం బాదం మాధవరావు బాలికల హైస్కూల్ విద్యార్థులు పిఠాపురం పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పిఠాపురం పట్టణం జగ్గ చెరువు కాలనీ నుండి ర్యాలీగా విద్యార్థులు ఉపాధ్యాయులు బయలుదేరి 2216 జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్యురాలిపై ఘోరానికి పాల్పడ్డ దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్యాంబాబు, శిశుకుమారి, సత్యప్రియ, దుర్గాకుమారి, రాజేశ్వరి, లీలాదేవి, వనం, సత్యప్రియ, విశాలాక్షి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దూరపూడి శంకర్ మాట్లాడారు. కృష్ణానదికి దగ్గరలో ఉన్న తిరువూరు నియోజకవర్గానికి సరైన మంచినీరు అందక ప్రభుత్వం పాలకులు అందించలేక నియోజకవర్గ ప్రజలు కిడ్నీ వ్యాధి బలికి అవుతున్నారని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టారని, లేని పక్షంలో ఈ నెల 27, 28, 29 తేదీలో పాదయాత్ర నిర్వహిస్తామని, కూతబేటు దూరంలో ఉన్న కొండపల్లి ఇబ్రహీంపట్నం నివాసితులు కూడా పొల్యూషన్ కలిగిన త్రాగునీరు తాగుతున్నారని, తక్షణమే ఈ సమస్య కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. మిత్రులకు స్వాగతం. మరో ఉద్దానంగా మారనున్న తిరువూరు నియోజకవర్గాన్ని కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి 27, 28, 29 తేదీల్లో జరగనున్న పాదయాత్రలో కిడ్నీ బాధితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి గ్రామాన జరిగే ఈ పాదయాత్ర 100 కిలోమీటర్ల మేర సిపిఐ చేపట్టింది. దానిలో భాగంగా ఈ రోజున ప్రభుత్వాలు, పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తరుణంలో కృష్ణానది చెంతనే ఉన్న కృష్ణా జలాలు తిరువూరు నియోజకవర్గానికి సరఫరా కావు. 50 కోట్లు వాగ్దానం చేస్తామని చెప్పినటువంటి నాటి ప్రభుత్వ పాలకులు నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం కంటినీటి తుడుపుగా కృష్ణానది నీళ్ళని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తూ ఆ ట్యాంకులలో చిరుకప్పలు విన్యాసం చేస్తూ ఉంటాయి, తోక చేపలు నాట్యమాడుతూ ఉంటాయి. ఇది కార్పొరేషన్ వారు లేదా పంచాయతీ వారు లేదా వాటర్ రిసోర్సెస్ వారు చేసేటువంటి సప్లై చేసేటువంటి వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ రోజుకొకళ్ళు పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి, ఊపిరిలు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందువల్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది, సిపిఐ మరో ఉద్దానంలాగా మానవున్నట్టు ఏకొండూరు, గంపలగూడెం, హనుమల్లంక, విస్తన్నపేట, తిరువూరు. అందువల్ల రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజలను మరింత చైతన్యవంతం చేయటం ద్వారా పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని, ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే కొండపల్లి పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించాలని చెప్పి విజయవాడలోని ప్రజలు కూడా కల్తీ నీరు తాగేటువంటి పరిస్థితి, కాలుష్యం నీరు తాగుతున్నటువంటి పరిస్థితి, కాలుష్య కోరల్లో కొట్టుమిలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఈ పాత్రికేయ సమావేశం ద్వారా ఈ పాదయాత్ర జయప్రదానికి అందరూ తోడ్పడాలని చెప్పి 29వ తేదీన 27వ తారీఖు ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాదయాత్రను ప్రారంభిస్తారు. అలాగే లెనిన్ సెంటర్లో జరిగేటువంటి ముగింపు సభలో సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఐ మరో జాతీయ సమితి కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు అజిత్ పాషా గారు తదితరులు పాల్గొంటారు. 4 గంటలకి కలెక్టర్ తోటి బాధితులతోటి ములాఖత్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత బహిరంగ సభ లెనిన్ సెంటర్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాలని ప్రజల ద్వారా, పాత్రికేయ ప్రపంచం ద్వారా పాదయాత్ర జయప్రదానికి అన్ని రాజకీయ పార్టీల వారు అందరూ కూడా సంఘీభావాన్ని ప్రకటించి మద్దతు తెలియజేయవలసిందిగా, కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి ఈ పాదయాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వచ్ఛ శ్రీకాకుళం సాధన కోసం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు గాను శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నామని నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసెస్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలో సుమారు 55 ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున దోమల నియంత్రణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. మురికివాడల్లో మరియు నీరులో ఉండే కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో డ్రోన్ల సహకారాన్ని తీసుకుని లార్వా నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మురుగునీరు కాలువలో పేరుకుపోయిన సీల్డ్ తొలగింపు యుద్ధ ప్రాతిపాదికన చేస్తున్నామని, వీటి కొరకు సుమారు 2 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న ప్రధాన వీధులను శుభ్రం చేస్తున్నామని, మురుగునీరు సక్రమంగా ప్రవహిస్తే దోమల బెడద ఉండదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఈ యొక్క శానిటేషన్ని ఇంప్రూవ్ చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే
జీవించడానికి అనువుగా ఉన్నటువంటి వాతావరణాన్ని పరిస్థితులు కల్పించడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 2 నెలలుగా కూడా అందులో భాగంగా డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ మొత్తం ఆయా మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి అన్ని డ్రైన్స్ని డీసిల్టేషన్ చేయాలని, అందులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మనం గత 2 నెలలుగా కూడా ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున అన్ని పెద్ద మేజర్ డ్రైన్స్లో, మీడియం డ్రైన్స్లో ఒక డీసిల్టేషన్ ఒక డ్రైవ్ టేకప్ చేశాం. ఇది ఎందుకంటే సిల్ట్ ఉన్న కారణంగా మనకి మురుగు వాటర్ ప్రాపర్గా ఫ్లో కాకపోవడం కారణంగా దోమలు పెరగడం, జబ్బులకి కారణమవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క డ్రైవ్ని టేకప్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు మన శ్రీకాకుళం నగరంలో డ్రైవ్ టేకప్ చేశాం. దీంతోపాటు దోమలు వృద్ధి చెందడానికి, పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏవైతే మురుగు గుంటలు, వాడనటువంటి వాటర్ ఉన్నటువంటి వాటర్ బాడీస్ కానీ, లో లేయింగ్ ఏరియాస్, ఇటువంటి చోట్ల మనకి ఈ యొక్క దోమలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందని గమనించి, మామూలుగా అయితే మాన్యువల్గా మున్సిపాలిటీ శానిటరీ వర్కర్సు మాన్యువల్ స్ప్రేయర్స్ ద్వారా డ్రైన్స్లో స్ప్రే చేస్తారు. అలాగే మురుగుంటల్లో ఆయిల్ బాల్స్ కానీ, గమ్ముజే ఫిష్ కానీ వదులుకుంటాం. బట్ ఈసారి వినూత్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా ఏవైతే ఎక్కువ సైజులో ఉన్నటువంటి వాటర్ బాడీస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగినగర్ షాదీఖానా ఫంక్షన్ హాల్ ద్వారా వీఎంసీకి వస్తున్న ఆదాయాన్ని లిమ్రా షాదీఖానా ఫంక్షన్ హాల్ వారు గండి కొడుతున్నారని ఎంసీపీఏ జిల్లా కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా తన బృందంతో దర్శించి మాట్లాడారు. ఈ పర్యటనలో సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, విజయవాడ అర్బన్ కార్యదర్శి షేక్ అజాజ్, షేక్ ఇబ్రహీం, నగర కమిటీ సభ్యులు ఎస్డి వాహిద్, షేక్ నజీర్, షేక్ బాషీ తదితరులు పాల్గొన్నారు. ఎంసీపీఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగినగర్ షాదీఖానా, లిమ్రా షాదీఖానా అని, ఇది విజయవాడ నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి షాదీఖానా. దీన్ని పేరు మార్చి మరి విజయవాడ నగరపాలక సంస్థ లిమ్రా వాళ్ళకి ఏమైనా అమ్మేసిందా ఏంటి అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. దీన్ని విజయవాడ నగరపాలక సంస్థ తేట తెల్లం చేసి ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడ ఫంక్షన్ చేసే ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత విజయవాడ నగరపాలక సంస్థకు ఉంది. అంతేకాకుండా మాకు ఒక అనుమానంగా ఉంది. పాత కాంట్రాక్టర్ కానీ, ఇప్పుడున్నటువంటి లిమ్రా షాదీఖానా కాంట్రాక్టర్ కానీ, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి అసలు లీజ్ టైం ఉందా లేదా, లేకపోతే వీళ్ళే పెత్తం చేసి ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారా, ఇది తేట తెల్లం తీయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, షాదీఖానాలు కానివ్వండి, ఓపెన్ టెండర్ వేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మినిమం కనీసం బాధ్యత. ఇది యావత్ విజయవాడ నగర ప్రజలకు, అందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఓపెన్ టెండర్ వేయకుండా ఎవరికి మీరు ఎవడు బాబు సొమ్ము సొత్తు అని చెప్పి ఈ షాదీఖానా లిమ్రా వాళ్ళకి ఇచ్చారా ఏంటని చెప్పి తేట తెల్లం చేయాలి. అంతేకాకుండా ఇది విజయవాడ నగరపాలక సంస్థకి గండి కొట్టే వచ్చే ఆదాయాన్ని గండి కొట్టే పద్ధతి జరుగుతుంది. దీన్ని తేట తెల్లం తెలియాలా. ఇది కేవలం ఒక నిరసన కార్యక్రమం మాత్రమే. ఇది గనక విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి, ఇక్కడ ప్రాంత ప్రజలు కానివ్వండి, మీరు గనక తొందరగా స్పందించి వీటిపై చర్య గనక తీసుకోపోతే భవిష్యత్తులో అతి త్వరలోనే 1 వారం గడువు టైం ఇస్తున్నాం. ఈ ప్రాంత ప్రజానికాన్ని చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా అని చెప్పి ఎంసీపీఐయు పార్టీ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం విద్యార్థుల మేధాశక్తిని పెంచుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణంలో దాత బాదం ఉదయ సూర్యప్రకాష్ మరియు పలువురు ప్రముఖుల విరాళంతో నూతనంగా నిర్మించిన పిఠికాపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా పీఠాధిపతి
డాక్టర్ ఉమర్ అలీషా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ ను స్విచ్ నొక్కి ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాచుమిల్లి వర్మతో కలిసి పీఠ కాపురం కళ వేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పీఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండపూడి శంకర్రావు, ఆలవరపు నాగేష్ అధ్యక్షతన సన్మాన సమావేశ కార్యక్రమం జరిగింది. పీఠాధిపతి ఉమర్ అలీషాను, మాచుమిల్లి వర్మను పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. అనంతరం దాతలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ, పీఠాధిపతి ఉమర్ అలీషా ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, ప్రసాద్ మాస్టర్, త్రినాథ్, వెన్నపు చక్రధర్రావు, జవ్వాది కృష్ణ మాధవరావు, రాయుడు శ్రీను, నల్ల శ్రీను, పిల్లి చిన్న, కేతవరపు కృష్ణ, గుత్తుత్తి విజయేంద్ర, బోనం పరమేష్, బోనం రాజు, నరహర్షెట్టి శివరాం, వరద సత్యబాబు, శ్రీకృష్ణ దేవరాయలు, పొల్లిపర్తి వేణు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయం అంటే ముఖ్యంగా అన్ని రకాల సబ్జెక్ట్స్ బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది. పెద్దలకి అంటే ఒక పుస్తకం కొనాలన్నా 4 రకాల పుస్తకాలు తెలియాలంటే 4 రకాలు కొని ఇంట్లో పెట్టుకోలేం. అన్ని రకాల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర, ఇప్పుడున్న కొత్తగా ఉండే చరిత్ర, ఏదైతే టెక్నాలజీ ఉన్నదో బుక్స్ అన్నీ కూడా అందరికీ లభ్యమయ్యేది గ్రంథాలయం. మరి అటువంటి గ్రంథాలయం ఎప్పటి నుంచో ఇక్కడ స్థాపించబడ్డం, మరి దీనికి దాతలు, ఇక్కడ ఈ మండపానికి దాతలు మరి సూర్యప్రకాష్ గారు, మరి అదేవిధంగా ఉమర్ అలీషా గారు, ఇంకా చాలామంది ఉన్నారు కరపడిన దాతలు అందరూ కూడా చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం చేశారు. దీన్ని కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను మన శంకరరావు గారికి. వేసవికాలం చిన్న చిన్న బర్త్డేలకి వంట ఇక్కడ లేకుండా బయట తెచ్చుకుని భోంచేసే విధానం ఉంటే కొంచెం ఆర్థికంగా కూడా గ్రంథాలయానికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మన ఊరు మన బాధ్యత అంటే, మన ఊరు అంటే రోమాలు నెక్కబడతాయా నెక్కబడం? నెక్కబడతాయన్న వాళ్ళందరూ చేతులు ఎత్తని వాళ్ళు మన ఊరు కాదు. అంటే ఎప్పుడన్నా అమెరికాలో ఉన్నాయండి, ఆస్ట్రేలియాలో ఉన్నాయండి, ఇక్కడ పిఠాపురంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఆడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ చిన్నప్పుడు చదువుకోండి, ఏరే మన వాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది తగిలిందా, అబ్బాయి మన వాళ్ళకి ఏం అవ్వలేదురా, కొద్దిగా ఏదో ఇల్లు కాలనీ అని చెప్తాడు. మన ఊరు మన బాధ్యత అన్న పేరులో పుట్టినూరు జ్ఞాపకం వస్తుంది. ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపన వస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ, బయట ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, ఎవరి స్థాయిలో వాళ్ళు. మా ఊరు నాకు ఇక్కడ రాగానే, ఈ ప్రాంగణానికి రాగానే నాకు గుర్తుకొచ్చేది నా బాల్యము. 1975 నుండి 1980 వరకు 5 సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయానికి వచ్చి ప్రతిరోజు గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది. ఏ ఒక్క రోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం, అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో ఇక్కడ మన ఈ లైబ్రరీలో ఉన్నాయి. ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదవడం, ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు, పుస్తక పఠనం మర్చిపోయారు. కేవలం ఇంటర్నెట్, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొకటే. ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు. కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పఠనం ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది. తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏది చదవాలి, ఏది ముందుకు వెళ్ళాలి, ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ, జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పఠనం అనేటువంటిది మొట్టమొదటి పునాది. ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌధాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినటువంటి పుస్తక పఠనం యందు
తగినటువంటి ఆసక్తి నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక పఠనం యందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని ఆ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అనేక పుస్తకాలు చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి కలిగించాలి. అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నేను ఆ పురాతనమైనటువంటి పుస్తకాల భాండాగారం ఎంతో ఉంది మన ఈ గ్రంథాలయంలో. అటువంటి ఆ గ్రంథాలయం రీసెర్చ్ కూడా ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అనేక మంది పెద్దలు వచ్చి పుస్తకాలు ఇక్కడ చదవటం జరుగుతుంది. కాకినాడ నగరంలో అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, దోపిడీలు చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని కాకినాడ సిటీకి చెందిన టీడీపీ నేతలు తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అరాచకాలు చేయడంతో పాటుగా దొంగ బియ్యం, అక్రమ ఎగుమతి, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యాపారాలను చేసి ప్రోత్సహించి ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేశారంటూ వారు ద్వారంపూడిపై ధ్వజమెత్తారు. శనివారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలజీలు విలేకరులతో సమావేశం నిర్వహించి ద్వారంపూడి 4 రోజుల క్రితం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీపీ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతూ రాసిన లేఖపై వారు స్పందించారు. ఈ సందర్భంగా వీరు రమేష్ బాలజీలు మాట్లాడారు. అలాగే కాకినాడ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారిని ఇంత అత్యధిక మెజార్టీతో నెగ్గించిన కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గత 4 రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ బహిరంగ లేఖలో ఈ 2 నెలల్లోనట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తలపైన, నాయకులపైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి, అలాగే పోర్టు కార్మికులు 30,000 మంది కార్మికులు యొక్క పోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. నిజంగా కాకినాడ ఒక పెన్షనర్ ప్యారడైజ్, అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడ. అది ఎప్పుడండి? ఒక 5 సంవత్సరాల 2 నెలల ముందు మీరు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నెగ్గడం జరిగిందో, అలాగే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకి ఎమ్మెల్యే అవడం జరిగిందో, అప్పుడే ఆ ప్రశాంతత, ఆ వాతావరణం అన్నీ కూడా పోయి ఒక గుండాయిజం, ఒక గుండాలకి నిలయం కాకినాడ, ఒక రౌడీలకి నిలయం కాకినాడ, అలాగే ఒక గంజాయి, ఒక డ్రగ్స్కి నిలయం కాకినాడ, అలాగే భూ కబ్జాలకి ఒక నిలయం కాకినాడ, అలాగే అన్ని రకాలుగా ఎన్నైతే అక్రమాలు ఉన్నాయో అన్నిటికీ కాకినాడని ఈ 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో ఈ కాకినాడని చేయడం జరిగింది సార్. అలాగే మీ కాకినాడలో ప్రశాంతతని పోగొట్టుకుని ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈరోజు మీకు చెప్పుతో కొట్టినట్టుగా మీ యొక్క నమస్కారం అండి. ఏదైతే మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పిరిగిబంద చర్యగా ఏదైతే గత 5 సంవత్సరాలు ఆయన కాకినాడ శాసనసభ్యులుగా ఎన్నికైన జిల్లా మొత్తానికి కూడా శాసించేటువంటి ప్రజాప్రతినిధిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా, సీఎం తర్వాత సీఎంగా చలామణి అని చెప్పుకొని పగడ్బందమైనటువంటి మాటలు పలికినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిరిగిబంద చర్య ఇవాళ బహిరంగ లేఖ విడుదల చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున కాకినాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి దిమ్మ తిరిగి ఆయన ఏ మూల దాకున్నాడో కూడా తెలియని పరిస్థితి. వరుసగా ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా అనేక సందర్భాల్లో అనేక మందిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బు ఉందనేటువంటి అహంకారంతో
విచ్చలవిడిగా ఆయన సంపాదన రావడం చూసుకొని మదం ఎక్కి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా చిందులేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం, అలాగే ఇంత మెజారిటీ, అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులు కొండబాబు గారిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని కూడా చూడనివ్వకుండా చాలా దుర్భాషలాడి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు అప్పుడు చూసాం. అంటే అధికారం ఉంటే నువ్వు ఒకలా ప్రవర్తిస్తావు, అధికారం లేకపోతే అన్నీ మూసుకొని ఎక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై అనకాపల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి. ఫార్మా కంపెనీల తరచూ ప్రమాదాలపై ఫార్మా కంపెనీ యజమానులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన అనిత. అచితపురం సెస్ బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున ఇస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్సీ బొత్స. సాలూరు మున్సిపాలిటీలో ఏ ఉద్యోగి సరైన సమయానికి రావట్లేదు ఆరోపించిన మున్సిపల్ చైర్పర్సన్. కార్యాలయంలో లేరని, ఫోన్లో సంప్రదించగా బయటనే ఉన్నామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్న ఈశ్వరమ్మ. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా జైలు నుండి బెయిల్పై విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రులు కాకాని అనిల్ కుమార్ యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.